క్రైస్తవత్వం అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు లేని క్రైస్తవత్వం. పరిశుద్ధాత్ముడు లేని ఆలయం చచ్చిన స్థితే. పరిశుద్ధాత్ముడు లేని జీవితం చచ్చిన స్థితే. పరిశుద్ధాత్ముడు లేని వాడు లోకస్తులాగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు కలిగిన వాడు దేవుని బిడ్డగా బ్రతుకుతాడు. ఈరోజు మనుషుడు లోకంతో రాజీ పడిపోతున్నాడు. లోకాన్ని మెచ్చాలి, లోకాన్ని మెప్పించాలి, లోకస్తుల్ని మెప్పించాలి, లోకంలో నేను సభాష్ అనిపించుకోవాలి. లోకంతో స్నేహము, దేవునితో వైరమని మీరు ఎరుగరా? డోంట్ బి ఇంట్రెస్టెడ్ బీయింగ్ అప్రిషియేటెడ్ బై ద వరల్డ్. మనుషుడు నిన్ను పొగడాలని, మనుషుడు నువ్వు సూపర్ అనాలని, మనుషుడు నువ్వు మంచోడు అనాలని, మనుషుడు నువ్వు సత్యం మాట్లాడాలని కాదు. అనేక సార్లు దేవుని వాక్యం లోకానికి అజ్ఞానంగా ఉంటుంది, వెర్రితనంగా ఉంటుంది. క్రీస్తు సువార్త లోకానికి ఎలా ఉందంటే వెర్రితనం అంట, ఫూలిష్నెస్. లోకం నిన్ను పిచ్చోడని పిలుస్తుంది. బట్ దెన్ సత్యం ఎరిగిన నీవు ప్రతిస్పందనగా తిరగటం కాదు. ఏం చేయాలి? ప్రేమతో దేవుని కనబరచాలి. దేవుడు తిరిగి వచ్చి ఉంటే, ఆ ప్రాంతం అంతా, ఆ ఏరియా అంతా జాగ్రత్త తిరిగి వచ్చి ఉంటే, ఎవరినైనా తీసుకుని తోటి స్నేహితుడితో బైక్లో వెళ్ళేటప్పుడు చెప్తారు, రే జాగ్రత్త, ఆ రోడ్డు బాగోదురా, ఆ స్థలం బాగోదు, ఆ వీధి బాగోదు, ఆ దారి బాగోదు, జాగ్రత్త, హెచ్చరిక. మన జనాల చెడ్డవి. అజ్ఞానం ఉన్నారా, జ్ఞానం కలిగి ఉన్నారా? ఈ లోకం తాత్కాలికమే. ఈ లోకంలో నువ్వు సంపాదించినంత తాత్కాలికమే. ఈ లోకంలో నువ్వు చదివినంత కూడా తాత్కాలికమే. నాలెడ్జ్ ఎక్కువయ్యే కొద్ది మనుషుడి జీవితం ఏమవుతుందంటే కాంప్లెక్స్ అయిపోతుంది. కాంప్లెక్స్ దరిద్రం. నీ టైం అంతా పోయింది, నీ బ్రతుకంత నాశనం అయింది. అక్కర్లేని స్నేహితులు, అక్కర్లేని వ్యక్తులు, ప్రపంచంలో ఎవడో ఏదో చేశాడు, నీకెందుకు? జీవితాలు పాడైపోతున్నాయి. కోరుకో. ఈరోజు ఎంతోమంది నియమాలు ఎరగక, ఆజ్ఞలు తెలుసుకోక ఏం చేయాలో పిచ్చి పడుతుంది. కానీ అందరు చేసేది ఏంటి తెలుసా? లోకం ఏ మార్గంలోకి వెళ్తుంది, లోకం ఏమి చెప్తుంది, లోక పద్ధతులు ఏంటి, దాని ప్రకారం జీవిస్తున్నారు. ఈరోజు ఈ ఆలయంలో నా భారం ఒకటి. ప్రపంచమంతా నేను చెప్పలేను. నేను చేయగలిగింది దేవుడు నాకు కొలిచి ఇచ్చిన ఈ సంఘంకి నేను బోధించవలసింది. ఇందులో కొంతమంది లైవ్లో ఉంటారు ప్రపంచంలో కొన్ని స్థలాల నుండి. వారు కూడా దేవుడు కొలిచి ఇచ్చాడు. వారు కంటిన్యూగా వాచ్ చేస్తూ వస్తారు ఆ ప్రతి బోధన. అంతవరకు నేను బోధించగలుగుతాను. మీరు తెలుసుకున్న వారు మీరు ఇతరులకి చెప్పవలసిన బాధ్యత. దేవుని వాక్యం ఉంటుంది, తండ్రులారా మీ బిడ్డలకు బోధించండి, మీ బిడ్డలకు బోధించండి. ఈరోజు తండ్రులు బోధిస్తారా? పిల్లలు కనపడతారా? బిడ్డలకు బోధించాలంట. మీరు నడిచేటప్పుడు బోధించండి, తినేటప్పుడు బోధించండి, పడుకునేటప్పుడు బోధించండి. పిల్లోడితో టైం దొరికేదా బోధించండి. ఈరోజు నాన్న టీవీ చూసుకుంటాడు, పిల్లోడు టీవీ చూసుకుంటాడు, బోధన లేదు, కన్విక్టింగ్. అవసరమైతే ఇద్దరు కలిసి ఎంటర్టైన్ చేసుకుంటారు. ఎన్ని కాకుండా దేవునితో, దేవుని దగ్గర. నిజంగా చెప్తున్నాను, నా పిల్లల విషయంలో నేను నేర్చుకునేటప్పుడు నేను ఒకటే చూసాను. పిల్లలు అన్నప్పుడు ఎంటీ పేపర్స్. మనం ఏమిది ఇంట్రెస్ట్ చూపిస్తామో, ఏ వైపు పెడతామో అదే చూస్తారు, ఏది మాట్లాడుతామో అదే వింటారు. మన భాషే వారి భాష. ఈరోజు ఎంతోమంది వారిని టీవీల ముందు, లిమిటేషన్ల ముందు, లోకం ముందు, చదువు 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 చదివి ఏం చేస్తావు అది చెప్పు అడిగి. ఎందుకంటే చాలామంది చదువు చదువు చదువు, మా మమ్మీ ఫోర్స్ చేశారు, మా డాడీ ఎంటెక్ అయింది, బీటెక్ అయింది, ఆ టెక్ అయింది, ఈ టెక్ అయింది, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లే. సింపుల్. You have not given him a purpose. Give him a purpose. జీవితంలో ఏమవ్వాలో చెప్పు, క్యారెక్టర్ డెవలప్మెంట్ చెప్పు. వాడు వర్ధిల్లి గొప్పవాడిగా క్రీస్తు నామాన్ని మహిమపరచాలని చెప్పు, దేవుని గణపరచాలని చెప్పు.